దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మీతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటల్లో గుర్తు చేసే ముందు నేను ఎప్పుడూ గుర్తు చేస్తా ఒక మాట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. ఆత్మని అనుసరించి జీవించే వారిమైతిమా, ఆత్మని అనుసరించి క్రమముగా నడుచుకుంటాం. ఈ మాటలో క్రమం అంటే ఏంది? అసలు పద్ధతి అంటే ఏంది? ఆ క్రమం అంటే ఏంది? ఆత్మని అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మని అనుసరించి క్రమముగా నడుచుకుంటాం అంటుంది. ఇంకో మాట చదవండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 6వ అధ్యాయం 8వ వచనం. పైన వచ్చిన సోమరి చీమల యొద్దకెళ్ళు, వాటి నడతలను కనిపెట్టుకో, జ్ఞానం తెచ్చుకో, వాటికి న్యాయాధిపతి లేడు. ఏమైనట్టు జీవితాలు ఏ టయానికి వెళ్తారు? 6ంటికి పోవాల్సింది 7ంటికి పోతావా? హల్లెలూయా. పోయేవాళ్ళు హల్లెలూయా చెప్పండి. పోరు కదా. మరి దేవుని యొక్క సన్నిధిని మనం ఎందుకు నిర్లక్ష్యపరుచుకుంటున్నాం? దేవుని యొక్క పనిని అశ్రద్ధ ఎందుకు చేస్తున్నాం? దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతూ కూడా మనం ఒక క్రమమైన పద్ధతి నేర్చుకోకపోతే మన జీవితాలు ఎక్కడికి వెళ్తాయి? బైబిల్లో చదువుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నీ నామాన మేము భాషలు మాట్లాడాగా, మరి పరలోకం తీసుకెళ్ళవా అంటే ఊరుకోడా. అయ్యా నీ నామాన మేము అద్భుతాలు చేయలేదా అంటే పనికిరాదు. అయ్యా నీ నామం మేము అనేకమైన దేవుని సన్నిధికి తీసుకొచ్చామయ్యా అని చెప్పవచ్చు, ఏది పనికిరాదు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉన్న లేఖనాలు సెలవిస్తున్న మాట మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం ఎవడైతే చేస్తాడో వాడు పరలోకంలో చేరతాడు. అక్కడ అంటున్నమాట, ఆ దినమున అనేకులను చూసి ప్రభువా ప్రభువా, అయ్యా నీ నామను మేము ప్రవచింపలేదా, నీ నామను మేము భాషను మాట్లాడలేదా, నీ నామమును మేము అద్భుతాలు చేయలేదా అని చెబితే, అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుంచి పోండి అంటున్నాడు. అదే స్వార్థలో మధ్య స్వార్థలోని 25వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే, వారు 10 మంది కన్యకలు బాగానే బయలుదేరారు. ఎక్కడికి బయలుదేరారు? పెళ్లి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని ఎదుర్కొనడానికై. పెళ్లి కుమార్తెగా సిద్ధపాటైన, కన్యకగా సిద్ధపాటైన వీరి జీవితాలలో దేవుని యొక్క సన్నిధిలో ఆ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటికో, అంటే పెళ్లి కుమారుడిగా సిద్ధపాటు కలిగి ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటికి ఎవరు వెళ్తున్నారు? బయలుదేరారు. బయలుదేరిన వారి జీవితాలలో ఏ పరిస్థితికి వచ్చింది? అక్కడ అంటున్నాడు, ఆ మాటే అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ అడగనని, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు.
చూడడానికి బయలుదేరారు. 10 మంది కన్యకలు బయలుదేరారు. 10 మంది బాగానే వెలిగించబడినట్లుగా కనపడుతున్నారు, నడిపించబడుతూ ఉన్నారు. నడిపించబడుతున్న మార్గంలో వారి జీవితాలలో ఏం తక్కువైపోయింది? వారికి ఉన్న స్థితి, వారికి ఉన్న పరిస్థితిని గుర్తు చేసుకుంటే, ఒకళ్ళేమో ఒక సిద్ధపాటు చేత వారి యొక్క దివిటీలలో నూనె అయిపోద్దని తెలిసి సిద్ధులలో నూనె తీసుకొని పోయారు. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పాల్సింది వేరు, దీనిలో పోతుంది పరిశుద్ధాత్మ వేరు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, అంటే ఇక్కడ సిద్ధపాటు లేని జీవితంలో నడిపించబడుతూ దేవుని యొక్క మార్గంలో ఉన్నామని పేరు చెప్పుకుంటూ ఉంటే ఏ పరిస్థితికి వెళ్తుంది? నేను నిన్ను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. ఇప్పుడు ఒకడు ఎంత 10 సంవత్సరాలు 10 రోజులు పనిచేసావనుకో, వాడు కానీ నీకు జీతం ఇవ్వకుండా నువ్వెవరో నాకు తెలియదు అంటే పోవాలంటే పరిస్థితి ఏంటి? కాకపోతే ఈ లోకంలో గొడవ ఆడతాం, మన దేవుడితో గొడవ ఆడాలి లేదుగా. అంటే మనము నడిపించబడిన నడకలో యథార్థత లేకపోతే, మనం నడిపించబడిన నడకలో మన యొక్క జీవితాలలో ఆ పరిశుద్ధతలో నిలబడకపోతే, మన యొక్క జీవితాలలో చేసిన పరిచర్యకు, మన జీవితాలలో ఆ పరిచర్యలో నమ్మకమైన క్రమంగా నడిపించబడుతున్న యొక్క క్రమము లేకపోతే, నేను నిన్ను ఎన్నడూ ఎరగను. కొంచెం బాధగానే ఉంటుంది అన్నమాట. పరిస్థితిని చూస్తే ఎలా ఉందంటే, దేవుని సన్నిధికి తీసుకొచ్చిన వాటిలో చెప్పుకుంటున్నా, దేవుని యొక్క సన్నిధిలోనికి అనేకమైన వాటిని తీసుకొచ్చిన, అనేకమైన పరిచర్యలో పాల్గొన్నా, అనేకమైన వాటిలో ముందుగా ఉన్నా, నీలో క్రమం లేకపోతే అది అక్రమమే. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఒక చిన్న చీవం చూపెడుతున్నాడు. చీవం చూసుకోరా బాబు, అది న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు, వారిని నడిపించే నాయకుడు లేడు. కానీ అవి ఏం చేస్తున్నాయి చూస్తే, చీమను చూస్తే మనం ఒక చీమ ఎంబడి ఒక చీమ వెళుతూ ఉన్న స్థితి కనబడుతుంది. ఆ చీమల యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఎవరు లేరు, నడిపించే నాయకుడు లేడు, కానీ ఒక క్రమమైన పద్ధతిలో నడిపించబడుతున్నారు. మరి దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని యొక్క మార్గంలో నడిపించబడుతున్నామని దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాలలో ఏ స్థితిలో ఉన్నా? పేరుని పిలుచుకుంది దేవుని యొక్క సన్నిధిలో, ప్రభువైన యేసుక్రీస్తుని ఇంటి వద్దకు పిలుచుకుంది. పిలుచుకున్న ఆమె ఏం చేయాలి? పిలుచుకున్న ఆమె ఏం చేస్తుంది? అంటే విస్తారమైన పనులు పెట్టుకుంది. మరి అంతకుముందు ఏం చేసిందో పనులన్నీ, మరి అందరూ గుర్తొచ్చేది కూడా ఆదివారమే, పనులన్నీ గుర్తొచ్చేది అప్పుడే. దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుచుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో తమ జీవితాలు నడిపించబడవలసిన సమయానికి వచ్చి దేవుని సన్నిధిలో నడిపించబడాలని ఆలోచన ఉండదు. ఇంకా పాటలేగా, ఇంకా ఆరాధనే కదా, ఇంకొంచెం వాక్యమే కదా, అయిపోయి అన్నిటికీ నిర్లక్ష్యపరుచుకుంటే నీ జీవితం కూడా నిర్లక్ష్యమైపోతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలు ఎలాంటి స్థితిలో నడిపించబడాలి? ఒక క్రమమైన పద్ధతిలో నడిపించబడాలి. అంటే ఆత్మని అనుసరించి జీవించే వారిమైతే క్రమమైన పద్ధతిలో నడిపించబడుతుంది అంటుంది ఈ లేఖనాలు. ఈ లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, క్రమమైన పద్ధతిలో నడిపించబడుతుంది అంటే ఈ ఆత్మని అనుసరించి జీవించుతూ ఉన్నామా లేదా? జీవించువారమైతే క్రమమైన పద్ధతిలో నడిపించబడుతూ, ఒక క్రమమైన మార్గంలో నడిపించబడుతూ, ఇక్కడ అంటున్నమాట, విచారణకర్త లేడు, న్యాయాధిపతి లేడు, వారిని నడిపించే ఏ ఒక్క అధికారి లేడు.
వాటిని చూసి జ్ఞానం తెచ్చుకోండి అంటున్నాడే. అంటే ఏ సమయమున ఏది చేయాలో నీకు తెలుసు, తెలిసి కూడా నిర్లక్ష్యపరుచుకుంటున్నావు. ఎలా? ఒక తండ్రి యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి నిర్లక్ష్యపరిచినట్లుగా నీ జీవితం కూడా నిర్లక్ష్యపరుచుకుంటున్న స్థితిలో ఉన్నావేమో. ఇది మనం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీవు ఆ యొక్క లోకంలో నీ జీవితంలో అలాంటి స్థితిలో అన్ని విషయాలలో నిర్లక్ష్యం ఉండవచ్చు. కానీ దేవుని యొక్క కార్యములో దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యపరుచుకుంటే బైబిల్ సెలవిస్తుంది. ఇర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న మాట, యెహోవా కార్యమును అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు అంటుంది. యెహోవా కార్యము అశ్రద్ధ అంటే ఇక్కడ ఉన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే అంటే చేస్తున్నారు కానీ దానిలో వారికి ఏం లేదు, శ్రద్ధ లేదు. సామెతల గ్రంథంలో అంటాడు, శ్రద్ధ కలిగిన వాడు ఏలుబడి చేస్తాడంట. శ్రద్ధ కలిగిన వాడు తన జీవితంలో ఏలుబడి చేసే స్థితిలోనికి నడిపించబడతాడు. అంటే ఈ శ్రద్ధ ఏం చేస్తుంది మనిషికి? ఈ సిద్ధపాటు కలిగిన వాడు ఏం చేయబడ్డాడు అంటే అతనితో పాటు కొనుగోబడిన వాడిగా మార్చబడ్డాడు. అక్కడ తలుపు వేయబడింది. తర్వాత ఈ కన్యకలు వచ్చారు. కన్యకలు వస్తే ఏ స్థితికి వెళ్ళింది? కన్యకలు వచ్చిన పరిస్థితికి ఏ విధంగా మార్చబడ్డారు? కేకలు వేస్తున్నారు, తలుపు తీయ్యా, తలుపు తీయ్యా, తలుపు తీయ్యా అంటే ఇంక నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, మీరెవరు నాకు తెలియదు, మీరెవరు నాకు తెలియదు అనే పరిస్థితికి వస్తుంది. కుమారుడు ఏ విధంగా నిర్లక్ష్యపరుచుకొని తన జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోవలసిన వాడు, ఆశీర్వాదాన్ని పొందుకోవలసిన వాడు ఆశీర్వాదం పొందుకోకుండా ఏ పరిస్థితికి వెళ్ళాడు? ఆశీర్వాదంలో ఉన్న దాగిన ఆ యొక్క ఆశీర్వాదం పొందుకోలేని స్థితిలో నడిపించబడిన స్థితి. ఎందుకు ఏ మార్చబడ్డాడు ఈ యొక్క వ్యక్తి? అసలు ఆ మాట జ్ఞాపకం చేసుకుంటే అంటాడు, ఏమంటాడంటే, ఒక పూట కోటి కొరకు జ్యేష్ఠత్వమును హక్కును అమ్మి వేసిన ఏషావు భ్రష్టుడైన వ్యభిచారైన ఒడ్డునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. అంటే ఇతను ఏం చేయబడ్డాడు? భ్రష్టుడుగా మార్చబడ్డానికి కారణం ఏమిటి? అతని యొక్క క్రియలు, వ్యభిచార సంబంధమైన క్రియల చేత నడిపించబడుతూ వెళ్దాంలే, ఆశీర్వదిస్తాడులే అని ఏం చేసుకుంటూ ఉన్నాడు? నిర్లక్ష్యపరుచుకుంటున్నాడు. నిర్లక్ష్యం తన జీవితంలో ఏ పరిస్థితికి వెళ్ళింది? తనకు రావాల్సిన దీవెన కోల్పోయాడు. తన పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఏడుస్తూ ఉన్నాడంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంటున్నమాట అంతకు ముందు లేదు కదా మరి శ్రద్ధ, తర్వాత శ్రద్ధ వచ్చింది. మరి తప్పిపోయిన కుమారుడికి ఎలా బుద్ధి వచ్చినట్లుగా ఈ యొక్క వ్యక్తి కూడా ఆ విధమైన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే అతడు శ్రద్ధగా దాని కొసరము ఎత్తుకుతూ ఉన్నాడంట. కన్నీళ్లు విడిచొచ్చు దాని కొసరము శ్రద్ధగా వెతికినాను, విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా. ఏప్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది మాట. అంటే విసర్జించబడడానికి కారణం ఏమిటి? పేరుకేమో పోతున్నాడు, దేవుడి పని అని చెప్పి, దేవుడి తండ్రి పని అని చెప్పి వెళ్ళాడు. తండ్రి పనిలో తన జీవితంలో ఏ పరిస్థితికి వెళ్ళింది? మరి వెళ్ళినవాడు తెలుసు కదా. ఎక్కడుండేవాడు ఈ యొక్క వ్యక్తి? ఏశావు ఎక్కడుండేవాడు? ఏశావు ఎక్కువ శాతం అడవుల్లో తిరిగినవాడే. ఏశావు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడా తనకు కావలసిన ఆహారం ఎక్కడ దొరుకుతుందో అతనికి తెలుసా లేదా? తెలుసు. కానీ ఇతను ఎందుకు ఈ విధమైన నిర్లక్ష్యపరుచుకున్నాడు అంటే లోక సంబంధమైన కార్యక్రమాలలో మునిగిపోయాడు, లోక సంబంధమైన ఆశలలో నింపబడ్డాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలి కదా. లోక సంబంధమైన ఆశీర్వాదాల్లో తన జీవితాన్ని నడిపించుకున్న పరిస్థితి ఏం చేయబడింది? తన జీవితంలో రావాల్సిన దీవెనలు కోల్పోయిన పరిస్థితి.
తన జీవితంలో ఆశీర్వదించబడాల్సిన వాడు తన జీవితంలో ఏ పరిస్థితికి వచ్చింది, ఎంతగా ఏడ్చాడో అక్కడ అంటున్నాడు. ఆది కాండంలో అంటాడు, ఏమంటాడంటే ఏడ్చాడట. ఎంతగా ఏడ్చిన, అయ్యా ఒక్క దీవెనైనా నాకు ఉందయ్యా అని చెప్పి ఏడుస్తున్నాడు. లేదయ్యా మొత్తం తీసుకున్నాడు. ఇది మనం నీతో మాట్లాడుతున్న మాట. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మన జీవితాలలో క్రమమైన పద్ధతిలో మన జీవితాలు ఉన్నాయా? దేవుని సన్నిధికి వచ్చే విషయంలోనే కాదు, మనం నడిపించబడుతున్న నడకలో, మన యొక్క స్థితిని బట్టి దేవుని యొక్క మార్గంలో నడిపించబడుతున్న నడకలో ఏ స్థితిలో ఉన్నామో గుర్తు చేసుకోవడానికి ఇది మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చీమల యొద్దకెళ్ళు అంటున్నాడే. చీమల యొక్క జీవితాలలో ఎలాంటి స్థితిలో నడిపించబడే వాటిని చూసి జ్ఞానం తెచ్చుకో అంటున్నాడే. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోవాల్సిన మన జీవితాలలో శ్రాపగ్రస్తమైన పరిస్థితికి వెళ్ళే పరిస్థితిలోకి ఎందుకు వెళుతున్నావు అంటే, నీలో లోక సంబంధమైనది ఏదో ఉంది. ఆమేన్, హల్లెలూయా. ప్రత్యేకంగా ఏర్పరచుకున్నవాడు కదా మరి. చిన్నప్పటి నుంచి అసలు పుట్టక ముందే తన యొక్క ప్రణాళికలో దేవుడు ఏం చేశాడో తెలుసా? నాజీరు చేశాడట. మరి నాజీరు చేసిన వాడి యొక్క జీవితాల్లో ఏ స్థితికి వెళ్ళిపోయింది, ఏ పరిస్థితికి వెళ్ళాడు? లేఖనాలు చదువుతూ ఉన్నాయి, లేఖనాలు చదివిస్తున్నాయి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటుంది, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? ఎవడైతే ఈ లోకంతో స్నేహం చేస్తాడో వాడు దేవుడికి శత్రువు అంట. శత్రువుగా ఎందుకు మార్చబడుతున్నావు అంటే, నువ్వు నడిపించబడుతున్న నడక లోక సంబంధమైన వాటిలో నడిపించబడుతున్న స్థితి. మనుషుల యొక్క జీవితాలలో ఇదే పరిస్థితుల్లోకి వెళ్తున్నాయి. దేవుని సన్నిధి ఎప్పుడనేది తెలియట్లా. దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి క్రమమైన పద్ధతిలో నడిపించబడాలి, ఏ స్థితిలో నడిపించబడుతూ ఏది ఎలా అడగాలి, ఏది ఏ విధంగా స్థితిలో నడిపించబడాలో కూడా తెలియని పరిస్థితి. మళ్ళీ మన పేరుకి విశ్వాసులం, విశ్వాసాన్ని కలిగిన వారమా. మాట్లాడండి, రెండు మనసులు కలిగిన వాడు ఏం చేస్తున్నాడంటే, ఏది దొరకదు ఒకటి గుర్తుపెట్టుకో. ఏం చేస్తారంటే, ముందుగా ఏదైనా కార్యక్రమానికి వెళ్ళామంటే రెండు కావాలి, ప్రార్థన కావాలి, ఇంకోటి లోక సంబంధమైన కార్యక్రమం కావాలి. నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి లోక స్నేహము దేవునికి వైరమనేవి మీరు ఎరుగరా అంటున్నాడు. ఎవడైనా ఈ లోకముతో స్నేహం చేస్తే దేవునికి శత్రువుగా మార్చబడుతున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ వ్యక్తి చిన్ననాటి నుంచి నాజీరు చేయబడ్డాడు. దేవునికి ఒక ప్రత్యేకమైన వాడిగా ఏర్పరచబడిన వాడు. ఇశ్రాయేలు ప్రజలని రక్షించడానికే ఇతనిని ఎన్నుకున్నాడు. సంసోన్ ఏర్పరచబడిన వాడు ఏం చేయబడ్డాడు? చూశాడు, లోకములో ఉన్న ఆశను చూశాడు. ఆ లోక సంబంధమైన కోరిక తనలో పుట్టి తన జీవితాన్ని ఏ పరిస్థితికి తీసుకెళ్ళిందంటే, శత్రువు కన్నులు పీకే స్థితిలోకి వెళ్ళిపోయాడు. లేఖనాలు చూస్తూ ఉంటాయి, తల్లిదండ్రుల మాట వినకపోతే లోయ కాకులు పీకి వేస్తున్నాయి. ఇతని పరిస్థితి ఎలాంటిది? తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం ఇక్కడ ఒక వ్యక్తి విధేయతను చూపించలేని స్థితిలో, ఒకవైపు చూసి ఆ ప్రాంతంలో చూసిన ఆ యొక్క వ్యక్తిని చూసి తన జీవితంలో అతడు తన కోరికను పెంచి ఆ యొక్క స్థితిని బట్టి లోకంలో కలిసిపోయిన పరిస్థితి. అతని యొక్క పరిస్థితుల్లో గుర్తు చేసుకుంటే అతని బలం అడుగుతుంది, అమ్మ నీ బలం ఎక్కడ ఉన్నాయా అంటే,
ఆయన ఒక్కొక్కటి చెబుతూ మోసపుస్తూ ఉన్నాడు. చివరికి తెలియజేసినప్పుడు కూడా అతను ఏమనుకుంటున్నాడు, బలం ఆయన కాడ ఉండాలనుకుంటున్నాడు. అక్కడ అంటున్న మాట జ్ఞాపకం చేసుకుంటే యెహోవా ఎడబాసినని ఆయనకి తెలియలేదంట. ఎందుకు ఎడబాసాడు? ఎందుకు ఎడబాసిన పరిస్థితి అంటే, లోకంలో ఉన్న తన జీవితంలో లోక కార్యక్రమాలలో మునిగి తన జీవితాన్ని ఏ పరిస్థితుల్లో ఉన్నవాడు ఏ స్థితిని బట్టి నడిపించబడాలి, ఏ క్రమంలో తన జీవితాన్ని నడిపించుకోవాలో ఆ మార్గాన్ని విడిచిపెట్టిన దాన్ని బట్టి ప్రతిష్ఠించబడ్డాడు, నాజీరు చేయబడిన వాడు. ప్రత్యేకంగా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే తన తల్లికి నేర్పించిన నేర్పు, అది ఫస్ట్ నుంచి నేర్పించిన నేర్పు. అమ్మా, నువ్వు అపవిత్రమైనది ఏది ముట్టుకోవద్దమ్మా, మద్యంలో లేదు నువ్వు ఏది తీసుకోకూడదమ్మా. ఆ చిన్ననాటి నుంచి ఆ యొక్క తల్లి గర్భంలో పుట్టక మునిపై ఒక ప్రత్యేకమైన స్థితిలో ఆ యొక్క వ్యక్తి గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. మరి ఈ ప్రణాళికలో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ఈ పరిస్థితికి వచ్చాడు? లోకం సంబంధంగా తన జీవితంలో ఆలోచిస్తూ తన సొంత ఆలోచనలు నడుచుకున్నాడు. సొంత ఆలోచనతో నడిపించబడి తన జీవితాన్ని అనుకుంటూ ఉన్నాడు. నేను సరిగ్గా నడుచుకుంటున్నాను అనుకుంటున్నాను. తన మార్గం తన దృష్టికి వెళ్ళిపోతూ ఉన్నాడు. యథార్థంగా ఉండాలనుకుంటూ నడిపించబడుతున్న స్థితిలో నడిపించబడుతున్నాడు. కానీ తన జీవితంలో అది మరణకరమైన స్థితిలోకి తీసుకెళ్తుందని తెలియలేకుండా పోయింది. శత్రువు చేతికి అప్పగించబడుతుందని, తన కన్నులు పీకే పరిస్థితికి వస్తుందని తెలియలేకపోయిన పరిస్థితి కలిగి ఉంది. నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీవు లోకములో వాటిలో అనుసరిస్తున్నావా? దేవుని ఆత్మానుసారంగా నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావా? లోక సంబంధమైన జీవితంలో నడిపించబడితే నువ్వు దేవునికి శత్రువుగా మార్చబడుతున్న పరిస్థితి వస్తుంది. అదే నువ్వు ఆత్మ సంబంధంగా నడిపించబడితే ఆయనతో నీ జీవించి ఆయన నీకు ఇచ్చే ఆ దీవెనలతో నీ జీవితాన్ని నింపుతాడు. ఇస్సాకు ఏ విధంగా ఆ యొక్క కుమారుని ప్రేమించి పంపించాడు, మనల్ని కూడా ప్రత్యేకమైన వారిగా మన జీవితాలు కూడా ఒక ప్రత్యేకమైన పిలుపు చేత మనల్ని పిలుచుకున్నాడా లేదా? ఆమేన్, హల్లెలూయా. పిలుచుకున్నవాడు హల్లెలూయా చెప్పండి. ఇక్కడ అంటే మనల్ని పిలుచుకున్న పిలుపు ఎలాంటిది? ప్రత్యేకంగా పిలుచుకొని ఏం చేస్తున్నాడు? అక్కడ అందరం మాట జ్ఞాపకం చేసుకుంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, మేము మనం పిలుచుకున్న పిలుపు ఎలాంటిదంటే ఆశీర్వాదానికి వారసులు అవ్వటకే మేము పిలుచుకున్నాను అంటున్నాను. అవునా కాదా? మరి ఆశీర్వాదానికి వారసులుగా అవడానికి మిమ్మల్ని పిలుచుకుంటే ఇప్పుడు శాపగ్రస్తమైన పరిస్థితికి ఎందుకు వెళుతున్నారు? ఆశీర్వాదం వారసులవ్వడానికే మిమ్మల్ని పెంచుకొని ప్రత్యేకంగా మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆయన ఉద్దేశిస్తే ఇప్పుడు శాపగ్రస్తమైన పరిస్థితికి ఎందుకు వెళుతుంది? ఒక ప్రత్యేకమైన పిలుపు చేత నిన్ను పిలుచుకున్నాడు. తండ్రి ఆశీర్వదించాలని నిన్ను ఉద్దేశించాడు. ఆయన ఉద్దేశపూర్వకంగా నీ జీవితాన్ని నడిపించుకోవాలి కదా. మరి ఆ ఉద్దేశపూర్వకమైన స్థితిలో నడిపించకుండా నీ సొంత ఆలోచనలు ఎందుకు ఉంటున్నాయి? లేఖనాలు చదువుతున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క జీవితాల్లో వారి దృష్టికి అంట మార్గం యథార్థంగా కనపడుతుందంట. కానీ అది ఏం చేస్తుందంటే మరణానికి తీసుకెళ్తుందంట త్రోవ. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో ఉన్నది. అంటే ఒకని మార్గం వారి దృష్టికి యథార్థంగా కనపడుతుంది, తుదకు అది మరణానికి దారి తీస్తుంది. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి అనుకుంటున్నాడు, వెళ్తున్నాను అనుకుంటున్నాడు. 10 మంది కనికలలో కూడా బుద్ధి లేని కనికలు కూడా వెళ్తున్నాము, ఎదుర్కోవడానికి వెళ్తున్నామని అనుకుంటున్నారు. కానీ సిద్ధపాటు లేదు. ఇతని జీవితంలో కూడా శ్రద్ధ లేదు. ఇతని జీవితంలో కూడా నిర్లక్ష్యపరుచుకున్నాడు. ఇతని యొక్క స్థితిని బట్టి వీరు కూడా అదే నిర్లక్ష్యంలో జీవిస్తున్నారు. ఆడి కాదులే, ఏం కాదులే. మరి దీపం ఆరిపోయే పరిస్థితి వచ్చింది. ఇతరుడు కూడా తన జీవితంలో ఏం చేస్తున్నాడంటే తన కోరికలో నింపబడి తన జీవితంలో ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. సంసోనికి ప్రత్యేకంగా పిలుచుకున్నాడే ఇశ్రాయేలు ప్రజలని రక్షించడానికే, ఇశ్రాయేలు ప్రజలని కాపాడడానికే ప్రత్యేకంగా ఆ వ్యక్తిని ఏర్పరచుకున్నాడే.
మరి నిన్ను కూడా ఒక ప్రత్యేకమైన స్థితిలో నీ కుటుంబంలో నిన్ను రక్షించడానికే, నీ కుటుంబ వారందరి కొరకే, నీ జీవితంలో నిన్ను రక్షించడానికే ఒక ప్రత్యేకమైన పిలుపు చేత నిన్ను పిలుచుకున్నాడా లేదా? పిలుచుకున్నాడు కదా. మన చీకటి బ్రతుకులో ఉన్నప్పుడు మన జీవితాలలో ఆ చీకటి బ్రతుకులలో మనం బ్రతకకుండా ఉండాలని ఒక ప్రత్యేకమైన పిలుపు చేత పిలుచుకున్నాడు. ఏ పిలుపు అంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్నాడు పిలుపు. మరి ఈ పిలుపులో మన జీవితాలు ఏం చేయబడాలి? ఈ పిలుపులో మన జీవితాలు ఏం చేయబడాలంటే ఆత్మని అనుసరించే వారిగా మనము క్రమమైన పద్ధతిలో నడిపించబడాలి. క్రమము లేదంటే అక్రమమే, క్రమము లేదంటే ఇది అక్రమమే. అది ఏ విషయంలో అయినా కానీ, అది ఏ స్థితిని బట్టి కానీ ఒక క్రమమైన పద్ధతిలో నడిపించబడితే, ఇప్పుడు మనం మన జీవితాల్లో ఇక్కడ నుంచి పక్కన సత్తరపల్లి వెళ్ళాలనుకో, ఎటు నుంచి వెళ్తారు? డైరెక్ట్ ఒకేసారి సత్తరపల్లి వెళ్ళంగా మధ్యలో ఊర్లు ఉంటాయి. ఈ ఊర్లన్నీ దాటకుండా పోతేనే అక్కడికి వెళ్తాం. మరి ఇలా వెళితేనే కానీ అక్కడికి వెళ్తాం కదా. మరి మన జీవితాల్లో పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏ స్థితిలో నడిపించబడాలి? డైరెక్ట్గా వెళ్ళిపోతానంటే సరిపోదు. అక్కడ లేఖనాలు సెలవుస్తూ ఉంటే యాకోబు సువార్తలో అంటాడు, ఏమంటాడంటే ఈ ద్వారం నుంచి రాకపోతే వాడు దొంగ అంట. ఈ మార్గం నుంచి నడిపించబడకపోతే వాడు దొంగ, దోచుకున్నవాడంట. దోచుకున్నవాడికి దొంగకి ఏముంది? పరలోకంలో దొరకదు. పోదాం అనుకుంటాడు కానీ పరలోకంలోకి వెళ్ళడు. లేఖనాలు చెబుతూ ఉంటాయి. అంటే ఈ విధమైన స్థితిలోకి వెళ్ళాలంటే ఒక మార్గం ఉంది. ఆ మార్గమే యేసే. ఆమేన్. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనకు చూపించిన మార్గం ప్రభువైన యేసుక్రీస్తు ఒక మార్గాన్ని చూపించాడు. అందుకే అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరడు. తండ్రి వద్దకు చేరాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన మార్గం ఒకటి ఉంది. ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు ఎలా చూపించాడంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన నోట ఏ కపటం లేదు, తీర్పు తీర్చు దేవుడికి తను తాను దేవుడికి అప్పగించుకున్నాడంట. తన యొక్క జీవితాన్ని గుర్తు చేసుకుంటే ఆయన మన కోసం ఒక మాదిరి చూపించిపోయాడు. ఈ మాదిరి ఎందుకు చూపించాడు అంటే, ఇలా నడిపించబడితే ఎవరు నడవలేరని. ఒక ఆదాము చేసిన పని, ఒక ఆదాము చేసిన నడక ఈ లోకంలోనికి పాపములలోకి తీసుకెళ్లిన పరిస్థితి వచ్చింది. అయితే దీని నుంచి విడిపించడానికి మరలా మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక మనిషి పోలికగా పుట్టాడు. మొదట సృష్టించబడిన ఆదామేమో దేవుని పోలికగా సృష్టించబడిన వాడు. మరి రెండవ ఆదాము గారేమో ప్రభువైన యేసుక్రీస్తు ఎలా వచ్చాడంటే మనిషి పోలికగా పుట్టాడు. ఆమేన్. ఒక నరుని భూమిగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించి ఏమీ లేని వాడిగా రిక్తునిగా చేయబడ్డాడు. శిలువ మరణం పొందినంత విధేయతను చూపించాడు. ఆయన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? ఏ పాపం చేయలేదు అంటున్నాడు. అంటే అనుకుంటూ ఉన్నారు ఈ లోకంలో ఈ మనిషి ఈ విధమైన స్థితిలో నడిపించబడితే ఏ విధమైన స్థితిలోకి వెళ్తారేమో అని. సత్యమును అనుసరించి జీవిస్తే ఈ సత్యం మన జీవితాలలో ఏం చేస్తుందంటే, మనకి ఆయన మన జీవితాలలో తోడుగా ఉండి మన యొక్క స్థితిని బట్టి ఆయన సింహాసనం ఎదుటికి వెళ్ళడానికి ప్రతి విషయంలో జయించే కృపను అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే సత్యం అంటే ఏంది? ఆయన వాక్యమే సత్యము. యాకోబు సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. అంటే ఈ సత్యం మన జీవితాలలో నింపబడాలి. ఇంకా అంటాడు ఇక్కడ దావీదు గారు అంటాడు, ఏమంటాడంటే 51వ కీర్తన 51వ కీర్తన 6వ అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున
జ్ఞానము తెలియజేయము పైన వచ్చింది 5వ వచనం. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే ధరించను, అంతరంగంలో సత్యము కోరుతున్నావు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన మన యొక్క అంతరంగంలో ఏం కోరుకుంటున్నాడంటే సత్యం కోరుకుంటున్నాడు. సత్యం అంటే ఏమిటి? ఆయన వాక్యాన్ని మన యొక్క హృదయాలలో నింపుకోమంటున్నాడు. మొదటి యాకోబు పత్రికలో 1:9 అంటాడు, సరే 10 వచనం, మన పాపములను చేయను, తర్వాత పాపం చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికులుగా చేయడము చేయమరవడము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అంటున్నాడు. ఇక్కడ అంటున్న మాట కూడా అదే. అక్కడ అంటున్న దావీదు గారు అంటున్న మాట ఏమిటి? నువ్వు అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నావు. ఇక్కడ అంటున్న మాట కూడా అబద్ధం ఆడితే నువ్వు పాపం చేయలేదని నీ జీవితంలో ఆ విధమైన స్థితిలో నడిపించబడ్డావంటే ఇక్కడ అన్న మాట ఏమిటంటే మనం అబద్ధికులుగా మార్చబడుతున్నాం. అలాగే మనము మన యొక్క జీవితాలలో ఆయన వాక్యము మనలో లేదు అంటున్నాడు. మరి మన యొక్క జీవితాలలో వాక్యం అనే హృదయంలో ఈ యొక్క వాక్యాన్ని మనం ఉంచుకుంటున్నామా? ఈ వాక్యానుసారంగా మన జీవితాలు నడిపించుకుంటున్నామా? ఈ వాక్యానుసారంగా మన జీవితాలలో నడిపించబడితేనే ప్రియమైన యేసుక్రీస్తు ఎలా నడిపించబడ్డాడు, ఆయన ఏ విధమైన స్థితిలో ఒక స్థితిలో నడిపించబడతా అక్కడ అంటాడు. బాప్టిస్ట్ తీసుకునేటప్పుడు కూడా అంటాడు ఒక మాట, నీతి యావత్తు ఇలా జరగాలి అన్నాడు కదా. మరి ఎందుకు అన్నాడు అన్నమాట? మనం బాప్టిస్ట్ తీసుకుంది ఎందుకు అసలు? అదని తెలుసా? మరి ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు తీసుకున్నాడు? నీతి యావత్తు ఇలా జరగని అన్నాడు. అంటే ఆయన తీసుకొని చూపించాడు మార్గము. ఈ మార్గంలో ఇలా రక్షణ పొందుకొని ఇలా నడిపించబడితే నిత్య పరలోకానికి వెళ్తాం అది అలా చూపించాడు. కనుకనే మనం కూడా ఇప్పుడు రక్షణ పొందుకొని నడిపించబడుతున్నాం. నీతి యావత్తు ఇలా జరగని అంటున్నాడు. అక్కడ ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నీకు నేను వేయాలంటే నేను యోగ్యుడు కాదు, నేను పాత్రుడు కాదు అని చెప్పుతూ ఉన్న ఆ స్థితిలో మాట్లాడుతున్న మాటలో సత్యం అది. నీతి యావత్తు ఇలా జరిగితేనే ఆ నిత్య పరలోకానికి వెళ్తారు. నీతి యావత్తు ఇలా జరిగించబడితేనే తర్వాత వచ్చేవారు కూడా అలా నేర్పించబడతారు. ఆదాముకు చూపించాడు కానీ ఆదామును నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. కనుకనే ప్రియమైన యేసుక్రీస్తు లోకాన్ని ప్రేమించి, తండ్రి ప్రేమించి, లోకాన్ని ప్రేమించి ప్రియమైన యేసుక్రీస్తుని పంపించిన స్థితి ఇప్పుడు ఆ నీతి యావత్తు ఎలా జరిగించబడాలో ఈ కుమారుడైన యేసుక్రీస్తు చూపించాడు. కనుకనే ఇప్పుడు ప్రతి వారి జీవితంలో ఆయనను చూసి నడిపించబడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆయనను చూసి నడిపించబడుతున్న వారి యొక్క జీవితాలలోనే కొన్ని మంది స్థితులను బట్టి వారి జీవితాలలో దేవుని కొరకు తమ యొక్క జీవితాలను అప్పగించుకుంటూ మత సాక్షులుగా మార్చబడుతున్నారు. ఇది దేని వలన? కేవలం ఆయన చూపించిన కృప, ఆయన చూపించిన ప్రేమ, ఆయన చూపించిన వాత్సల్యం, ఆయన చూపించిన ఒక మార్గం. ఈ మార్గమే ఇలా పోతేనే వారి జీవితాలలో ఆ స్థితిలో ఉంటాయి. అక్కడ అంటారు ఒక మాట, అంటే క్రీస్తునందుకు వస్తే సంతోషమే ఉండలేదని చెప్పుకోవడం బాగాదు. ఆమేన్. క్రీస్తునందు బ్రతకను ఉద్దేశించి వాడు హింస పొందుకుంటాడు. ఆమేన్. అంటే హింసింపబడుతూ ఉంటారు. హింసింపబడుతున్నా నిలిచి ఉంటాడు. చూడు, నిలిచిన వాడు నిత్య పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా.
ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ పౌలు గారి యొక్క జీవితం కూడా అదే స్థితిలో నడిపించబడ్డాడు కదా. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక మార్గాన్ని చూపించాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ఖచ్చితంగా చూస్తున్నాడు ఆయన. నా ద్వారా తప్ప ఎవడు చేరడు. ఇంకా కన్ఫామ్ అది ఖచ్చితంగా అలా చేస్తేనే ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆ పరలోక రాజ్యానికి వెళ్తాం అని ఆయన కన్ఫామ్ చేశాడు. అందుకే ఇక్కడ అంటున్నమాట, ఆ యొక్క యోహాను సువార్తలు అంటున్నమాట, వేరొక ద్వారం నుంచి వస్తే ఏ స్థితిలో ఉంటాడంటే దొంగ, దోచుకున్నవాడు, గొర్రెల దొడ్డిలో ప్రవేశింపక వేరొక మార్గమున వచ్చేవాడు, ఎక్కి వచ్చేవాడు, దొంగయు దోచుకున్నవాడు. ద్వారమును ప్రవేశించేవాడు గొర్రెల కాపరి, అతనికి దొరపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరమును, అతడు సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వెలుపలికి నడిపించును. చాలు, ఇక్కడ ఉన్న మాటలు వెలుపలికి నడిపించును అంటున్నాడు. అంటే ఎక్కుచూ ఉన్నవాడేమో వేరొక ద్వారం నుంచి ఎక్కేవాడేమో దోచుకున్నవాడు, దొంగ ఆవాడు, మార్చబడ్డాడు అంటున్నాడు. అదే ద్వారమును ప్రవేశించేవాడికి కాపరి అయిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారం తెరుస్తాడు. లేఖనాలు చూస్తున్న మాటలు అంటే ఆయన ద్వారం తెలిసినప్పుడు ఏవైతే ఆ గొర్రెలు ఆయనను వెంబడించినాయో, ఆ ద్వారంలోనికి వస్తున్నాయో వాటిని పేరు పెట్టి పిలుస్తాడంట. ఆమేన్. లేఖనాలు చూస్తున్నాయి. మనకేదో ఇక్కడ ఉన్న పేర్లు కాదు, పరలోకంలో కొత్త పేర్లు ఉంటాయి. ఆమేన్. బైబిల్ పాటలో ఉంది, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నన్ను పిలచు ఆ శుభవేళ, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఎవరు సమీపించలేని జస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధుడా,